తర్వాత ఏమైందంటే ఇక అప్పుడు ఆన్లైట్ ప్రార్థన చంద్రవారు డొంకలు అయితే ఇక అపర్ణ మేము పొద్దుగూకినాక వచ్చాము. వచ్చిన తర్వాత ఇక పిల్లలకి అన్నం అది పెట్టి మేము కూడా అన్నం అది తిని అయ్యో మేము ప్రార్థనకు పోతాం అంటే మా అబ్బాయి కోపడ్డాడు. ఇప్పుడు దాకా జర్నీ చేసి వచ్చారు, మరి ఇప్పుడు ప్రార్థన అంటున్నావు, ఇప్పుడు రేత్రి పూట పోయి ఆడుంటారు వద్దు అని అన్నాడు. ఆ అమ్మాయి ఏం అడుగత్తాయా వెళ్దాం అడుగత్తాయా అని అంటుంది. ఎట్టొకటి బతికినాడితే సరిపోయింది ఎట్టగొట్టి అన్నాడు. అన్న తర్వాత సరిపోయింది. ఆ పిల్ల అన్నం తిన్నారు, వాళ్ళు పడుకున్నారు, అందరం తిన్నాం అన్నం. వాళ్ళు పడుకున్నారు. అట్లా తలిపేసి బయటకు వచ్చాం. ఇంకొక మాది ఒక డాబా ఉంది. ఆ డాబాకి ఈ డాబాకి కొంచెం కొద్దిగా పోవటానికి అటు దారి, దానికి పెట్టకూడదు ఉంది. ఈ కోళ్ళు ఏం చేసింది కాబట్టి మేము అప్పుడు చలికాలం అప్పుడు దుప్పట్లు అవి పెట్టుకుంది, మరి ఇద్దరు బైబిల్ పెట్టుకుంది. ఆ అమ్మాయి కూడా అటు గోడకు ఆనుకొని ఉంటుంది, నేను ఒంగొని చెప్పులు వేసుకుంటున్నా. ఈ గోడ ఇట్లా ఆనుకుంది కదా, ఆనుకున్న గోడ బిళ్ళబీటుగా పడిపోయింది డాబా మీద నుంచి. ఆ కింద పొంపు ఉంది, ఆ పొంపు మీద బడి ఉండేటైతే అసలు ఆ అమ్మాయి ఆ రోజు చనిపోయేది అప్పుడే. ఇక దేవుడు ఏం చేశాడు, పొంపు మీద తలకాయ పడకుండా ఈ కాళ్ళేమో గట్టుకెళ్ళి అటు పెట్టాడు, తలకాయ గట్టుకెళ్ళి పెట్టాడు. ఇక ఆ పడేటప్పటికి బెడబేటిగా అది ఇరిగి పడిపోయింది. నేను గబా పరిగెత్తుకుంటూ పోయి పని అమ్మాయినమ్మా ఇదే అంటే ఎక్కడో బలుగుతుంది. ఆ తలకాయ తీసి ఇట్లా నా కాలు మేము పెట్టుకున్నాం, రక్తం కారిపోతుంది. ఆ అమ్మాయి నిండా రాళ్ళు. అమ్మో ఇంకేం తలకాయ పగిలిపోయిందమ్మా అని చెప్పి మెల్లిగా ఆ అమ్మాయిని కింద కాల్చి మళ్ళీ పడతా పైకి వచ్చేసాను. నేను పైకి వచ్చేసేటప్పటికి అయ్యా అమ్మాయి పడిందంటే ఇక పడుకోలేదు కదా, అమ్మ ఇప్పుడు ఆడబడింది పిల్లలు తండ్రి కిందకు దిగి వచ్చారు. దిగి వచ్చేటప్పటికి రక్త కొల్లి అయిపోయి ఉంది, ఉంటే అయితే రాళ్ళు. ఇక కొన్ని గబా ఆ రాళ్ళని తీసేసి పక్కన అదే ఆటో ఉంటే వాళ్ళని పిలిచి అంతలోకి మనవాడు ఏం చేశాడు, పెదనాన్న వాళ్ళకి అందరూ ఫోన్ చేసేసాడు, మా అమ్మ పడిపోయింది డాబా మీద నుంచేనే. ఇక వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక పైన గుంటూరు కాదు ఏ హాస్పిటల్ అది, ఏదో హాస్పిటల్కి తీసుకుపోయాం. వాళ్ళు ఏం చేశారంటే స్కానింగ్లు అవి తీసిన తర్వాత చిన్న మీదకి దెబ్బ తిన్నట్టుగా ఉంది, ఇక్కడ కాదు గుంటూరు తీసుకెళ్ళని అన్నారు. అప్పుడు ప్రామిన్స్ని పిలుచుకొని తీసుకుపోతే ఇక నాకైతే నీరసం వచ్చి పడిపోయి నేను అయ్యో ఆమె చచ్చిపోయిద్దేమో ప్రభు, మరి బిడ్డలయ్యా చిన్నోళ్ళయ్యా ఈ అబ్బాయి కోపడుతున్నాడు, మరి నన్ను లోకం ఎంతమంది నిందిస్తారోనయ్యా ఏందయ్యా అని చెప్పి నేను ఎంతో దేవుని ప్రార్థన చేసుకుంటే ఆమెలిసులు పోయిన తర్వాత నన్ను కింద వదిలేసి అమ్మాయిని హాస్పిటల్కి అక్కడ జాయిన్ చేశారు. ఇక ఆ రేటుకి మరి ఇక నాకైతే ఆ రోజు ఎంతో భయం పుట్టి ఏడ్చాను. ప్రభు ఆ బిడ్డను బతికి నా ప్రాణం తీసుకోయ్యా, ఆ బిడ్డ బదులు అయ్యా నా ప్రాణం తీసుకో, బిడ్డలు చిన్నోళ్ళు అయ్యా, భార్య బిడ్డలు భర్త అయ్యా, నా ప్రాణం తీసుకోయ్యా ఆ అమ్మాయి వదులు అని చెప్పి నేను దడ వచ్చేసి కుట్టుకులాడిపోతున్నాను. ఆ అమ్మాయికి కూడా ఏ అపాయం లేకుండా మెదడుకు దెబ్బ తగలకుండా పైన గాయం పడింది. హాస్పిటల్ చేసి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు. అసలు అప్పుడు జనం ఆ బజార్ వాళ్ళంతా నిజంగా మీ దేవుడు ఎంతో గొప్పవాడు, లేకపోతే అసలు నువ్వు బతకాల్సిన దాన్ని కాదు, అంత లెక్క నుంచి పడ్డామంటే నీకు ఏ అపాయం లేకుండా కాకపోతే కొద్దిగా సర్పంచ్ ఇట్లింది, అదే తలకాయ పంపు మీద పడ్డైతే నువ్వు చచ్చిపోయేదాన్ని ఏమైపోయేదాన్ని, కానీ మీ దేవుడు గొప్పవాడని ఆ బజార్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అంత దేవుడికి అంత మహిమ వచ్చేటట్టుగా చేశాడు దేవుడు. ఆ పట్ల ఆ రోజు ఆ బిడ్డ ఏదైనా అన్యాయం అయిపోయి ఉంటే మేమేమైపోయి ఉండేవాళ్ళం, నన్ను ఎంతమంది నిందించేవాళ్ళు, అదిగో అతను ఎట్టింది పైనుంచి నేను ఇంకా ఏదో అనుకునేవాళ్ళు. ఆ అపోహను నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, అయ్యా ఆ అపోహను ఆమె వెనక రాకుండా చెయ్యయ్యా, మేము ప్రార్థనకనే వెళ్ళామయ్యా, మరి సాతాను ఆ అమ్మాయి పట్ల ఆవరించి ఇట్లా చేసింది అయ్యా అంటే ఆ అమ్మాయికి కూడా ఏ అపాయం లేకుండా తలకాయ వరకు ఘాటు బడి కొద్దిగా కుట్లేసి 10 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చాడు. ఆ బిడ్డ పట్ల కూడా ఎన్నో మెల్లి చేశాడు. ఇంకా మా చిన్న కొడుకు అయితే ఆ అబ్బాయి కూడా బాగా సీరియస్ అయిపోయింది. ఎన్ఆర్ హాస్పిటల్లో పెట్టాం. ఆ ఎన్ఆర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళు అన్నారు చాలా సీరియస్గా ఉందని అన్నారు. అప్పుడు కూడా పద్దాక ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పుడు కూడా దేవుడు ఆ బిడ్డ పట్ల ఎంతో నేను చచ్చిపోతాను మాకు కాసేపటికి అందరికీ ఫోన్ చేయమని పిల్లడు బాగా చేస్తే అయ్యా టన్మాకయ్యా మా పెద్ద అబ్బాయి నేను అమ్మ నువ్వు ప్రార్థన చేయి వాడు ఎందుకు పిచ్చిగా మాట్లాడుతున్నాడంటే అక్కడే మోకరిచ్చి జనాల్లో కన్నీరు గార్చయ్యా నా బిడ్డను బతికిచ్చయ్యా మరి అని చెప్పి అనుకుని అన్నప్పుడు అప్పుడు కూడా ఏం చేశాడు అనుకుంటున్నాను, నాకు ఒక పాల గ్లాస్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. పొద్దుకి నాకు నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా, అయ్యా నా బిడ్డకు నాయన బతికిచ్చయ్యా, నా బిడ్డ అయ్యా చిన్నపిల్లలయ్యా అని నేను ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుని అంటే నాకు దర్శనంలో పాల గ్లాస్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ బిడ్డ కూడా అపాయం లేకుండా దేవుని చక్కగా నడిపించి వాళ్ళ కుటుంబం వాళ్ళు చక్కగా ఉన్నారు. నేను తిరుగుతున్నానంటే అది నా శక్తి కాదు, తెల్లాలు పద్దాక ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాయ్యా, నీ సన్నిధి ముందు ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఈసారి వచ్చినప్పుడు తీసుకుపోతానన్నావుగా అయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, అంతవరకు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నానయ్యా అని దివారాత్రులు
గడప ఎద్దు కూర్చొని కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఏ సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, మరి మాకు కుటుంబం పట్ల కానీ ఎవరి పట్ల అన్నా ఎవరికైనా బాగోలేదంటే అందరి పట్ల కూడా దేవుడు మరి వాళ్ళ కోసం మొరపెట్టుకుంటూ ఉంటాను నేను. నా మొర దేవుడు ఆలకించి ఆయన కృప వల్ల ఇంత మటుకు మమ్మల్ని నడిపించాడు. నా మనం ప్రతి ఒక్క మనం ఆలకించేవాడు, ఆలకించి నా ప్రార్థనకు తగిన సమాధానం దేవుడు దయచేసేవాడు. ఇప్పుడు కూడా అంటున్నారు, నువ్వు ఆ వయసులో తిరుగుతున్నావు అంటే దేవుని కృపే. అవును, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన కృపను బట్టి నేను ఇంత మటుకు నడుస్తున్నాను, బతుకుతున్నాను, తిరుగుతున్నానని ప్రతి ఒక్కటి కూడా నా సమస్య ప్రతిదీ ఆయనకు అప్పగించుకుంటూ ఇంతవరకు నన్ను నడిపించాడు, పోషించాడు, ఆదరించాడు. ఎన్ని అపాయాలు వచ్చిన ఉపాయంగా తప్పించి నా పట్ల ఎంతో మేలు చేశాడు, చేసి నన్ను నడిపించాడు. ఆయన చేసిన మేలుకు నేను ఏమి ఇచ్చి నేను ఆయన రుణం తీర్చుకోలేను. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించును గాక.